Hello, this is Dr. Srinivas, neurophysician, Rajahmundry, Andhra Pradesh, India. ఇవాళ మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదే అల్జైమర్స్ డిమెన్షియా, ఏడి అంటారు. డిమెన్షియా అంటే మతిమరుపు, అన్నీ మర్చిపోవడం. అల్జైమర్స్ డిమెన్షియా అంటే ఇది ఒక టైప్ ఆఫ్ డిమెన్షియా. కానీ ఇది చాలా బాధాకరమైన ఒక విషయం. ఎందుకంటే అల్జైమర్స్ డిమెన్షియా అనే ఒక వ్యాధికి పెద్దగా చికిత్స లేదు, మందులు లేవు. ఇది బ్రెయిన్లో ఉన్న హిప్పోకాంపస్ టెంపరల్ లోబ్ ఎఫెక్ట్ అయ్యి మెల్లమెల్లగా మెమరీ తగ్గిపోతూ వస్తుంది. ఇది వెంటనే పెరిగే లేదా సీరియస్ అయ్యే జబ్బు కాదు. కొన్ని నెలలు, సంవత్సరాలు బట్టి మెల్లమెల్లగా డిటీరియేటెడ్ అయ్యి దాని తర్వాత వాళ్ళు సీరియస్ అయ్యి కొలాప్స్ అయ్యే ఒక జబ్బు. స్లో గ్రోయింగ్ డిసీజ్ అంటాం. ఫస్ట్ టెంపరల్ లోబ్ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత స్లోగా స్ప్రెడ్ అయ్యి మొత్తం బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. స్టార్టింగ్లో వాళ్ళకి చిన్న చిన్న విషయాలు గుర్తుండకపోవచ్చు. వాళ్ళు ఎక్కడ పర్స్ పెట్టారు, ఎక్కడ డబ్బు పెట్టారు, కీ చైన్ ఎక్కడ పెట్టారు అని మర్చిపోతూ ఉంటారు. అది మీరు ఇనిషియల్గానే దాన్ని మీరు గమనించి అబ్జర్వ్ చేసేసి డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే కొంచెం స్లో డౌన్ చేయొచ్చు. కానీ వయసు అయిపోయింది కదా, మర్చిపోతుంటారు అని మనం అనుకుంటాం. ఎందుకంటే జనరల్గా ఈ జబ్బు కూడా 60 ఏళ్ళ దాటిన వాళ్ళకి వస్తుంటుంది. క్రమక్రమంగా ఏమవుతుందంటే వాళ్ళ మతి మరుపు ఇంకా ఎక్కువ అవుతూ వస్తుంటుంది. వాళ్ళంతటా వాళ్ళు డ్రెస్ చేసుకోరు, ఇంట్రెస్ట్ చూపించరు, ఆకలేస్తే కూడా పట్టించుకోరు. ఇలా మీరే వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళకి అన్ని హెల్ప్ చేస్తూ రావాల్సి ఉంటుంది. తర్వాత స్టేజ్ ఏంటంటే ఇంకా సీరియస్ అయిపోతుంది. వాళ్ళ ఇల్లే వాళ్ళకి గుర్తుండదు. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ అల్జైమర్స్ డిమెన్షియా పేషెంట్స్ని ఒక్కరిని ఎప్పుడు వదలకూడదు. వాళ్ళు బయటికి వెళ్తారు ఏదో కొనుక్కొని వస్తానని, తర్వాత ఇంటికి రాకపోవచ్చు. వాళ్ళకి ఇల్లు గుర్తుండదు, అడ్రస్ గుర్తుండదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. అంటే హిప్పోకాంపస్ని మనం జీపీఎస్ అంటాం. సో ఎప్పుడైతే హిప్పోకాంపస్ డ్యామేజ్ అయిందో వాళ్ళకి అడ్రస్ ఏమీ గుర్తుండదు, వాళ్ళు తప్పిపోతూ కూడా ఉంటారు. కొంతమంది నా పేషెంట్స్, అల్జైమర్స్ డిమెన్షియా పేషెంట్స్ ఇలాగే బయటికి వెళ్ళి ఇంటికి రాకుండా మిస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మనం చాలా జాగ్రత్తగా కేర్ ఇవ్వాలి. ఇంకా లాస్ట్ స్టేజ్ ఏంటంటే వాళ్ళు బెడ్ రిడెన్ అయిపోతారు. కంప్లీట్గా వెజిటేటివ్ స్టేట్కి వెళ్ళిపోయి అలా ఉండిపోతారు. వాళ్ళకి ఏమీ గుర్తుండదు. యూరిన్ వెళ్ళిపోతారు, మోషన్ వెళ్ళిపోతారు, తిండి తినరు, వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు, లోకంటే కూడా ఏమీ తెలియదు. అలా ఉండి 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 లాస్ట్లో చాలా చాలా సీరియస్ అయిపోతారు. ఈ అల్జైమర్స్ డిమెన్షియా తగ్గించడానికి కొన్ని మందులు ఉన్నాయి. అస్టైల్ కోలినర్జిక్ మందులు అంటాం. డిఆర్జి, డోనప్రజిల్, రివాస్టిగ్మిన్, గ్యాలంటమైన్. ఈ మందులు ఇచ్చినప్పటికీ అది స్లో చేస్తుంది, కానీ అది కంప్లీట్గా క్యూర్ చేయదు. సో అల్జైమర్స్ డిమెన్షియా వస్తే అది ఒక చాలా బాధాకరమైన విషయం. దానికి పెద్ద ట్రీట్మెంట్ లేదు, కానీ ఇట్స్ స్లో గ్రోయింగ్ డిసీజ్. నెలలు బట్టి, సంవత్సరాలు బట్టి వెళ్ళి చాలా సీరియస్ అవుతూ ఉంటారు. ఇది అల్జైమర్స్ డిమెన్షియా. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ శ్రీనివాస్, ఆరోగ్య వరల్డ్. థ్యాంక్ యూ.